హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డైలీ డేట్స్. ఈరోజు రెసిపీ పచ్చిమిర్చి పేస్ట్తో ఆలు కర్రీ. ఆలుగడ్డలు ఉడికించుకోవడానికి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఆలుగడ్డలు వేసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ ప్రెషర్ పోయాక ఆలుగడ్డలను పీల్ ఆఫ్ చేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. 5 వెల్లుల్లి ముక్కలు, 5 నుంచి 6 అల్లం ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ, టమాటా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ముందు మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో కొంచెం పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో కొంచెం నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.